నమస్కారం. నేను మీ ఏఆర్కే. జ్యోతిష్యాన్ని భయంగా కాదు, భవిష్యత్తుకి దిక్సూచిగా చూడాలనే చిన్న ప్రయత్నంతో ఒక ఆసక్తికరమైన గోచార విశ్లేషణతో ఏఆర్కే ఆస్ట్రో ఇన్సైట్స్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు వచ్చాను. దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. గురు కటాక్షం పడితే గడ్డిపరక కూడా బంగారం అవుతుంది అంటారు. దేవతలకు గురువుగా, ధర్మానికి దిక్సూచిగా, జ్ఞానానికి మూల కారణంగా వేదశాస్త్రాలలో బృహస్పతిగా వర్ణించబడే దేవగురువు జూన్ 2వ తారీఖు నుండి మిథున రాశిని విడిచి తన ఉచ్చస్థానమైన కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నారు. జ్యోతిష్య శాస్త్రంలో గురుగ్రహానికి ఒక విశిష్ట స్థానం ఉంది. ఎందుకంటే గురువు ఎక్కడ ఉన్నారన్నది మాత్రమే కాదు, ఆయన ఎక్కడ చూస్తున్నారన్నది కూడా అత్యంత ముఖ్యమని మహర్షులు పేర్కొన్నారు. పంచమ, సప్తమ, నవమ దృష్టులతో ధర్మం, జ్ఞానం, సంతానం, ఐశ్వర్యం, శుభఫలాలపై తన కటాక్షాన్ని ప్రసరింపజేస్తాడని పరాశరాది మహర్షులు వివరించారు. అందుకే పెద్దలు అంటారు, గురుబలం ఉంటే గృహంలో గౌరవం, మనసులో ధైర్యం, జీవితంలో దైవకృప కలుగుతాయి అని. అయితే ఒక విషయం చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. గురువు ఎల్లప్పుడూ ఒకే విధమైన ఫలితాలు ఇవ్వరు. జాతకంలోని స్థానం, దశలు, గ్రహబలాలు, యోగాలు ఇవన్నీ కలిసి ఫలితాలను నిర్ణయిస్తాయి. ప్రత్యేకంగా షష్ఠ, అష్టమ, ద్వాదశ స్థానాలలో గురువు సంచరిస్తున్నప్పుడు కొంతమందికి ఆలస్యాలు, మానసిక పరీక్షలు, ఆర్థిక ఒత్తిడులు, అంతర్మదనం వంటి పరిస్థితులు కలిగే అవకాశం ఉన్నా, అదే దేవగురువు కొంతమందిని ఆధ్యాత్మికంగా మేలుకొలిపే శక్తిగా కూడా పనిచేస్తాడు. ఎందుకంటే గురువు కేవలం ధనం మాత్రమే ఇవ్వడు, జీవితానికి జ్ఞానం కూడా నేర్పిస్తాడు. ఇంకా ఒక విశేషం ఏమిటంటే, ఈ ఉచ్చస్థితిలో ఉన్న గురువు గోచారం వల్ల కొంతమందికి జాతకంలో ఇప్పటికే ఉన్న గజకేసరి యోగాలు, నీచభంగ రాజయోగాలు, ధనయోగాలు మరింత యాక్టివేట్ అయ్యే, అంటే బలపడే అవకాశాలు కూడా కనబరుస్తున్నాయి. కానీ జ్యోతిష్యం అంటే భయపెట్టడం కాదు, భవిష్యత్తుకు దిక్సూచిని చూపించడం. గ్రహాలు శిక్షించడానికి రావు, జీవితానికి జ్ఞానం నేర్పించడానికి వస్తాయి. ఇప్పుడు చంద్రరాశి ఆధారంగా ఉచ్చస్థితిలో ఉన్న గురువు మీ రాశిపై ఎలాంటి ప్రభావం చూపుతున్నారో తెలుసుకుందాం. ఇవి చంద్రరాశి ఆధారంగా చెప్పబడే సాధారణ గోచార ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతకంలోని దశలు, అంతర్దశలు, గ్రహస్థితులు, గ్రహబలాలు, యోగాలు బట్టి ఫలితాలు మారవచ్చు. ఇప్పుడు సింహరాశి వారికి ఉచ్చస్థితిలో ఉన్న గురువు గోచార ఫలితాలు. సింహం ఆత్మగౌరవానికి ప్రతీక, నాయకత్వానికి నిదర్శనం. తాను నిలబడిన చోట తనకంటూ ఒక గుర్తింపు ఉండాలని కోరుకునే రాశి. ఈ రాశివారు బయటకు ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం గౌరవం, పరువు, స్వాభిమానానికి చాలా విలువ ఇస్తారు. అలాంటి సింహరాశి వారికి జూన్ 2వ తారీఖు నుండి ఒక లోతైన గోచార మార్పు ప్రారంభమవుతోంది. దేవగురువైన బృహస్పతి మీ చంద్రరాశికి ద్వాదశ స్థానమైన కర్కాటక రాశిలో, అది ఉచ్చస్థితిలో సంచరించబోతున్నారు. జ్యోతిష్యంలో ద్వాదశ స్థానం అంటే వ్యయం, విదేశాలు, ధ్యానం, ఏకాంతం, నిద్ర, మోక్ష భావన, అంతర్ముఖ జీవితం. సాధారణంగా చాలామంది ద్వాదశ గురువును చూసి భయపడతారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఇది సాధారణ గురువు కాదు, ఉచ్చస్థితిలో ఉన్న గురువు. అందువల్ల ఈ గోచారం బయటి విజయాల కంటే ముందుగా లోపలి పరివర్తనను తీసుకురావడానికి ఎక్కువగా ప్రయత్నించే అవకాశం ఉంది. మనసు ప్రశాంతంగా ఉంటే చిన్న ఇల్లు కూడా వైకుంఠమే అని అంటారు. ఈ కాలంలో సింహరాశి వారికి ఆధ్యాత్మిక ఆలోచనలు పెరగవచ్చు. దేవాలయ దర్శనాలు, తీర్థయాత్రలపై ఆసక్తి పెరగవచ్చు. విదేశీ సంబంధిత అవకాశాలు కొందరికి కలగవచ్చు. ఒంటరిగా ఆలోచించే స్వభావం కొంత పెరగవచ్చు. గత జీవితం గురించి ఇంట్రోస్పెక్షన్ ఎక్కువయ్యే అవకాశం ఉంది. అంటే ఆత్మ పరిశీలన ఎక్కువగా జరుగుతుంది. నిద్ర, మానసిక విశ్రాంతిపై దృష్టి పెరగవచ్చు. అయితే ద్వాదశ గురువు ఒక విషయం మాత్రం నేర్పుతాడు, అవసరం లేని దాన్ని వదలకపోతే అవసరమైనది నిలవదు. అందువల్ల ఈ కాలంలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అనవసర దానాలు లేదా భావోద్వేగ ఖర్చులు రావచ్చు. కొందరికి ఒంటరితనం అనిపించే పరిస్థితులు కూడా రావచ్చు. ఓవర్ థింకింగ్ వల్ల నిద్రలేమి కలగవచ్చు. కానీ ఈ గోచారం పూర్తిగా నష్టప్రదమని చెప్పడం సరైంది కాదు. ఎందుకంటే ఉచ్చస్థితిలో ఉన్న గురువు ద్వాదశంలో ఉన్నప్పుడు చాలాసార్లు నష్టంలా కనిపించినది తర్వాత జ్ఞానంగా మారుతుంది. ఇప్పుడు గురువు యొక్క పంచమ దృష్టి గురించి చూద్దాం.
ఉచ్చస్థితిలో ఉన్న గురువు మీ చతుర్థ స్థానమైన వృశ్చిక రాశిని తన పంచమ దృష్టితో చూస్తున్నారు. చతుర్థ స్థానం అంటే ఇల్లు, తల్లి, మనశ్శాంతి, వాహనం, స్థిరాస్తి. ఈ స్థానం మీద గురువు దృష్టి పడడం వల్ల కుటుంబ విషయాల్లో కొంత ఉపశమనం రావచ్చు. గృహ సంబంధిత పనులు ముందుకు కదలవచ్చు. వాహనం లేదా స్థిరాస్తి విషయాల్లో యోచనలు కలగవచ్చు. తల్లి సంబంధిత విషయాల్లో కొంత శుభ ప్రభావం కనిపించవచ్చు. కానీ వృశ్చిక రాశి యొక్క లోతైన మానసిక స్వభావం కారణంగా ఎమోషనల్ సెన్సిటివిటీ, కుటుంబ విషయాల్లో మౌన ఒత్తిడి, గత విషయాలను మర్చిపోలేకపోవడం కొన్నిసార్లు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు గురువు యొక్క సప్తమ దృష్టి గురించి చూద్దాం. ఉచ్చస్థితిలో ఉన్న గురువు మీ షష్టమ స్థానమైన మకర రాశిని తన సప్తమ దృష్టితో చూస్తున్నారు. షష్టమ స్థానం అంటే శత్రువులు, రుణాలు, రోగాలు, పోటీ. ఇక్కడ ఒక విశేషం ఉంది. మకరం అంటే శని ఆధిపత్య రాశి కూడా. అదే గురువుకు నీచ స్థానం. అందువల్ల పనుల్లో ఆలస్యం, ఉద్యోగ ఒత్తిడి, ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు కలుగుతాయి. కానీ గురు దృష్టి ఉన్న షష్టమం సమస్యలతో పోరాడే శక్తిని కూడా ఇస్తుంది. అందువల్ల శత్రువులపై ఆధిక్యం సాధించే అవకాశం ఉంది. పోటీ పరీక్షల్లో కొందరికి అనుకూలత కనిపించవచ్చు. ఆరోగ్యంపై అవగాహన పెరిగే అవకాశం ఉంది. డిసిప్లిన్ పెంచుకుంటే మంచి ఫలితాలు రావచ్చు. ఇప్పుడు గురువు యొక్క నవమ దృష్టి గురించి చూద్దాం. ఉచ్చస్థితిలో ఉన్న గురువు మీ అష్టమ స్థానమైన మీనరాశిని తన నవమ దృష్టితో చూస్తున్నారు. ఇది చాలా లోతైన ఆధ్యాత్మిక ప్రభావాన్ని ఇవ్వగల స్థితి. అష్టమ స్థానం అంటే రహస్యాలు, అంతర్మార్పు, ఆయుష్, గూఢజ్ఞానం. ఈ కాలంలో జ్యోతిష్యం, తత్వచింతనపై ఆసక్తి పెరగవచ్చు. జీవితాన్ని లోతుగా అర్థం చేసుకునే పరిస్థితులు రావచ్చు. కొందరికి ఆకస్మిక ఆధ్యాత్మిక అనుభూతులు కలగవచ్చు. పాత మానసిక భయాల నుండి భయపడే ప్రయత్నం ప్రారంభమవ్వచ్చు. బయట ప్రపంచాన్ని గెలవడం కంటే మనసును గెలవడం గొప్పది అనే సత్యం ఈ కాలంలో కొందరు సింహరాశి వారు అనుభవించే అవకాశం ఉంది. ఈ కాలంలో సింహరాశి వారు రిస్క్ పెట్టుబడుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రత్యేకంగా ఆవేశంతో లేదా ఇతరుల మాటలు నమ్మి చేసే స్పెక్యులేషన్ నష్టాలకు దారితీసే అవకాశం ఉంది. అయితే ఆధ్యాత్మిక ప్రశాంతతతో, పేషెన్స్తో, లాంగ్ టర్మ్ థింకింగ్తో ముందుకు వెళితే మెల్లగా అనుభవం పెరిగే కాలంగా మారవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఈ ఉచ్చస్థితిలో ఉన్న గురువు గోచారం సింహరాశి వారికి ఆధ్యాత్మిక పరిపక్వత, అంతర్ముఖ జ్ఞానం, ఖర్చులపై అవగాహన, కుటుంబ శుభ ప్రభావం, సమస్యలపై పోరాడే శక్తి వంటి అంశాల్లో మెల్లగా కానీ లోతైన మార్పులను తీసుకురాగల కాలంగా కనిపిస్తోంది. గురుగ్రహ అనుగ్రహానికై ప్రతి గురువారం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, దత్తాత్రేయ స్వామి లేదా శ్రీ మహావిష్ణువు ఆరాధన చేయడం, గురువులకు నమస్కారం చేయడం, శ్రీ దక్షిణామూర్తి స్వామి వారిని ఆరాధించడం శుభప్రదంగా భావించబడింది. భక్తితో గురువును స్మరించిన చోట గ్రహదోషాల కంటే దైవకృపే బలంగా పనిచేస్తుందని మహానుభావులు పేర్కొన్నారు. ఇవి చంద్రరాశి ఆధారంగా చెప్పబడే సాధారణ గోచార ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతకంలోని దశలు, అంతర్దశలు, గ్రహబలాలు, యోగాలు బట్టి ఫలితాలు మారవచ్చు.